హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వినరో వీనపసారి. అండ్ ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి తెలుగు 'కూలీ' మూవీ అండి. తెలుగు 'కూలీ' మూవీ రివ్యూ. సో, ఇప్పుడే ఫిల్మ్ చూసి రావడం జరిగింది. ఆహ్, చెప్పాలంటే యావరేజ్ ఫిల్మ్ అండి. అంత యాజ్ ఎక్స్‌పెక్టెడ్ అయితే లేదు. అండ్ లోకేష్ కనగరాజ్. లోకేష్ కనగరాజ్ గురించి ఏం చెప్పాలంటే అందరూ చెప్తున్నారు. తోప్ ఫిల్మ్ మేకర్ అండ్ టాప్ నాచ్ ఫిల్మ్ మేకర్ ఇన్ తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పేసి. కావచ్చు. నాకైతే ఒక 'ఖైదీ' తప్ప అతని ఫిల్మ్స్ అంత పెద్దగా అనిపించవు. అండ్ యాజ్ ఎక్స్‌పెక్టెడ్ ఈ ఫిల్మ్ కూడా ఓవర్ రేటెడ్ డైరెక్టరే నాకైతే అనిపించిందండి. అంత తోపు అని ఏం లేదు. కంపారిటివ్‌లీ 'లియోనే' బాగుందండి ఫస్ట్ హాఫ్ ఇంకా చెప్పాలంటే. 'లియో' కంటే ఈ ఫస్ట్ హాఫ్ నాకు పెద్దగా నచ్చలేదు. అండ్ ఒక్క ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం ఏదైతే ఇంటర్వెల్ బ్యాంగ్ ఉందో, ఆ బ్యాంగ్ కోసం అని చెప్పేసి ఫస్ట్ 1 అవర్ మొత్తం మన పిప్పి తీస్తాడండి. సో, అది కొంచెం జాగ్రత్త. అండ్ సెకండ్ హాఫ్ స్టోరీ కొంచెం స్టోరీ అంటే అసలు స్టోరీ లేదు. చిన్న స్టోరీ. స్టార్ట్ అయినట్టు అయితది. బట్ ఓకే. సో అలా వెళ్తా ఉంటది. ఎవరైతే దేవ ఎవరైతే హీరో ఉన్నాడో, దేవ తన ఫ్రెండ్‌ని కోల్పోతాడు. కోల్పోయిన తర్వాత ఆహ్, ఎలా కోల్పోయాడు అండ్ ఎలా మళ్ళీ రివెంజ్ తీర్చుకున్నాడు అనేదే సినిమా లైన్. అండ్ ఇప్పుడు హైస్ అండ్ లోస్ గురించి మాట్లాడుకుందాం. హై వచ్చేసి నాకైతే ఉపేంద్ర గారి ఎంట్రీ అండి. ఉపేంద్ర గారి ఎంట్రీ చాలా బాగా అనిపించింది నాకు. అండ్ లోకేష్ కనగరాజ్ గారి స్టైలిష్గా తీస్తారు. అతను ఒక స్టైలీగా ఉంటాడబ్బా. ఆయన ఒక స్టైలిష్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఆ స్క్రీన్ ప్లే స్టైలిష్గా ఉన్నంత మాత్రం సినిమాలు ఆడవు. 1, 2 ఆడొచ్చు, కానీ మిగతా అయితే ఆడవు. అండ్ ఇంకొకటి అనిరుద్ బీజిఎం అండి. అనిరుద్ బీజిఎం నాకైతే అంత పెద్దగా అనిపించలేదు కంపారేటివ్లీ లాస్ట్ ఫిలిమ్స్ విచ్ హ్యాస్ గివెన్ టు ద కనకరాజ్, లోకేష్ కనకరాజ్. లియో, మాస్టర్, విక్రమ్ వీటికంటే తోపు అయితే లేదు బీజిఎం. సోనే ఉంది బీజిఎం. అండ్ ఒకసారి మీరు సినిమాలన్నీ కాంట్రాక్ట్ చేసిన సినిమాలన్నీ వదిలేసి ఏదో ఒక 2-3 సినిమాలే పట్టుకోండి. ఎందుకంటే మీరు తేలిపోతున్నారు అనిరుద్ గారు. సారీ టు సే అండి, బట్ ఫైన్. అండ్ గుర్తుకు రావట్లేదు. చాలానే ఉన్నాయి. కంప్లైంట్ అయితే చాలానే ఉంది. అండ్ సినిమాలో నాకు చాలా బాగా నచ్చిన క్యారెక్టర్ అయితే సౌబిన్ గారిదండి. ఈజ్ ఫ్రమ్ మలయాళం. అండ్ ఈ స్టోరీతో అండ్ ఈ స్క్రీన్ ప్లేతో ఈ సినిమాతో మీరు 4 డిజిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం కరెక్ట్ కాదనిపిస్తుంది లోకేష్ కనకరాజ్ గారు. మీరు ఇంకేదైనా స్టోరీతో వస్తే మాత్రం రండి. అప్పుడు 4 డిజిట్స్ ఎక్స్పెక్ట్ చేయండి. ఈ ఫిలింతో మాత్రం 1000 crores అంటే కష్టమే. ఎక్స్పెక్టేషన్స్ అయితే తోపు ఉన్నాయండి మీ ఫిలిం పైన, నేను లేదనను. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదు. సో కొంచెం కొంచెం చూడండి ప్లీజ్. మీరు కూడా చూసి తీయండి సినిమాలు ఇంకొకసారి నెక్స్ట్ టైం. అండ్ మళ్ళీ త్వరలోనే వాటు రివ్యూతో కూడా వస్తానండి. సో అంతవరకు బై.